ఓకే, లాస్ట్ చూసిన 2 ప్రాబ్లమ్స్ మనం ఏం చేసాము? ఫస్ట్ ప్రాబ్లంలో కొనుగోళ్ళు మరియు జారీలు, పర్చేసెస్ అండ్ ఇష్యూస్ చూసాం. అదే సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము? ఓపెనింగ్ బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లం చూసాం. సో ఇప్పుడు మనం చూసేది ప్రాబ్లం నెంబర్ 3. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న ఎంట్రీస్ అండ్ సెకండ్ ప్రాబ్లంలో ఉన్నవి, నెక్స్ట్ మనకి కొత్త ఎంట్రీస్ కూడా యాడ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి. సో ఫస్ట్ పాయింట్లో మనకి ఏముంది? ఓపెనింగ్ స్టాక్ వచ్చింది, అలానే ఇష్యూస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ పర్చేజెస్ ఉన్నాయి. వీటితో పాటు మనకి కొత్తగా యాడ్ అయిన పాయింట్స్ ఏంటి అంటే, మనం డిపార్ట్మెంట్కి ఏదైతే మెటీరియల్ని ఫార్వర్డ్ చేస్తున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి మనకి వాపస్ చేస్తున్నారు. అంటే అవి డ్యామేజ్ ఉన్నవి అవ్వచ్చు, లేదా అవి అవసరం లేనివి అవ్వచ్చు, లేదంటే ఎక్సెస్ క్వాంటిటీ ఉన్నవి కూడా అవ్వచ్చు. ఇలా మనం ఎక్స్ట్రా ఏదైతే పంపిస్తామో దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి స్టోర్స్కి రిటర్న్ చేస్తుంటారు. అలా రిటర్న్స్ కూడా, అంటే రిటర్న్స్ వచ్చినా, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చినా, నార్మల్ ఎంట్రీస్ వచ్చినా అవి ఎలా నోట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఎంట్రీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇంతకుముందు చూపించినట్టు హెడ్డింగ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా టేబుల్ అనేది డ్రా చేద్దాం. జస్ట్ హెడ్డింగ్ కోసం చిన్న స్పేస్. కాలం పర్చేసెస్కి, ఇంకొక కాలం ఇష్యూస్ అండ్ లాస్ట్ వన్ స్టోరీస్. ఓకే, చూసారు కదా, ఇది మనకి టోటల్ టేబుల్. సో ఇప్పుడు దీనికి హెడ్డింగ్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు సమ్ చూస్తే సమ్లో ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఓపెనింగ్ స్టాక్ అంటే ప్రారంభపు నిల్వ. ఎన్ని యూనిట్స్ ఇచ్చారు? 500 టన్స్ ఇచ్చారు. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 200. సో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఎక్కడ వేసుకుంటాం? సో ఫస్ట్ డేట్ మెన్షన్ చేద్దాం, Feb 1. ఇది మనకి ఓపెనింగ్ స్టాక్ కాబట్టి తెచ్చిన నిల్వ అని రాసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ఏం చేస్తాము? పర్చేస్లో మనకి ఎఫెక్ట్ కాదు, అలానే ఇష్యూస్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఇంకా దేంట్లో చూపిస్తాం?
స్టోరేజ్లో చూపిస్తాం. కాబట్టి ఎన్ని యూనిట్స్? 500 యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 200 రూపీస్. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 lakh వచ్చింది. ఓకే, ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు నిల్వ ఎప్పుడు కూడా ఏం చేయాలి? డైరెక్ట్గా స్టోరేజ్లో వేసుకోవాలి. దానికి ఇష్యూస్తో కానీ పర్చేసెస్తో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు డే 1 అయిపోయింది కాబట్టి దాన్ని క్లోజ్ చేసేయండి. అండ్ సీ ద సెకండ్ పాయింట్, ఇష్యూస్. జారీలు ఎన్ని యూనిట్స్, ఎన్ని టైమ్స్? 70 టైమ్స్. సో డేట్ వచ్చేసి Feb 3. ఇది పర్చేస్కి రిఫ్లెక్ట్ కాదు, ఇష్యూస్కి 70 యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంతండి? 200. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1400. సో ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలి. సో 500లోంచి 70 తీసేస్తే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ 430 యూనిట్స్. ఈచ్ యూనిట్ కాస్ట్ 200 రూపీస్ అండ్ టోటల్ కాస్ట్ 86,000. 2 7s are 14. ఓకే, 86,000. ఇక్కడికి మనకి డే 2 కంప్లీట్ అయిపోయింది. February 3 కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏం చేసాము? క్లోజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ డే 4th కూడా ఏం చేస్తున్నాం? మనం మళ్ళీ మెటీరియల్ అనేది ఇష్యూ చేస్తున్నాం. ఎన్ని యూనిట్స్ అంటే 100 యూనిట్స్. యూనిట్స్ కాస్ట్ వచ్చేసి 200, టోటల్గా 20,000. సో 100 తీసేస్తే 330, కాస్ట్ 200, టోటల్ వచ్చేసి మనకి 66,000. సో డే 3 కూడా కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ వన్ డే 8. చూసుకుంటే కూడా ఏమవుతుంది మనకి? 8లో కూడా సేమ్ ఇష్యూసే ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ అంటే 80 యూనిట్స్. ఓకే, ఇప్పుడు ఏమైంది? మొత్తం స్టార్టింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచే మనం 70, 100, 80 అలా 3 స్టెప్స్ కింద మనం ఏం చేసాము? మెటీరియల్స్ అనేవి ఇష్యూ చేసాం. సో ఇలా 3 స్టెప్స్ కింద మెటీరియల్ ఇష్యూ చేసేగా మన దగ్గర ఇంకెంత మిగిలింది? 250 యూనిట్స్ మిగిలింది. దాని టోటల్ కాస్ట్ ఎంత అంటే 50,000 రూపీస్. ఇది మనకి 4 డేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడతో ఈ టేబుల్ క్లోజ్ చేసేయండి, ఈ డేట్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ డేట్ వచ్చేసి మనకి 13th. సో 13th ఏం చేసామంటే మనం సప్లయర్ దగ్గర నుంచి మెటీరియల్ని రిసీవ్ చేసుకున్నాం. సో రిసీవ్ చేసుకున్నాం ఎక్కడి నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. అంటే ఇది మనకి ఏమవుతుంది? పర్చేసెస్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? పర్చేస్ కాలంలో మెన్షన్ చేయాలి. ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసామండి? 200 టన్స్ పర్చేస్ చేసాం. ఈచ్ యూనిట్ కాస్ట్ 190 రూపీస్. మనం 200 యూనిట్స్ని పర్చేస్ చేసాము. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 190 రూపీస్ అండ్ టోటల్ వచ్చేసి మనకి 38,000.
ఇంకా డేట్లో మనకి ఇష్యూస్ అనేవి ఏం లేవు కాబట్టి ఇష్యూస్ క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి కామన్ పాయింట్ ఏంటి, బిఫోర్ డేట్లో ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో దాన్ని ప్రెజెంట్ డేకి తీసుకొచ్చేస్తాం. ఆల్రెడీ మనకి బిఫోర్ డేట్లో 250 యూనిట్స్, ఈచ్ యూనిట్ 200, 50,000 రూపీస్ మెటీరియల్ మిగిలిపోయింది. అలానే ప్రెజెంట్ డే 200, 190, 38,000. సో ఇది టోటల్గా మనకి 88,000 రూపీస్. ఓకే, సో డే 13th అయిపోయింది కాబట్టి ఈ డేట్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఎంట్రీ చూస్తే మనకి ఏం చెప్తున్నారు, డిపార్ట్మెంట్ నుంచి వాపస్ వచ్చిన 15 టన్నులు, రిఫండ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ 15 టన్స్. సో 15 టన్స్ ఏమైపోయింది అంటే మనకి డిపార్ట్మెంట్ నుంచి వాపస్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ వాపస్ని ఎలా నోట్ చేయాలి, ఫోర్టీన్త్న మనకి ఏమైందంటే వాపస్లు అంటే రిటర్న్స్. వాపస్ వచ్చింది కదా, ఈ వాపస్ వచ్చినవి ఏంటి మనకి జనరల్గా పర్చేస్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే బయటకు వెళ్ళిపోతే ఇష్యూ కాలంలో వేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మెటీరియల్ ఏమైంది, రిఫండ్ వచ్చేసింది. ఎక్కడి నుంచి, డిపార్ట్మెంట్ నుంచి. సో ఇక్కడ మనకి రిటర్న్ మెటీరియల్ వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాము, పర్చేసెస్ కింద క్యాలిక్యులేట్ చేసి పర్చేస్ కాలంలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని యూనిట్స్ రిటర్న్ చేసుకున్నాము, తిరిగి వెనక్కి తీసుకున్నాము అంటే 15 యూనిట్స్ రిటర్న్ తీసుకున్నాం. ఒకటి చూసుకోండి, రిటర్న్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఏ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తామా అంటే మనకున్న ట్రాన్సాక్షన్స్లో లాస్ట్ ఏ డేట్ ప్రకారం ఇచ్చాము అంటే ఏ కాస్ట్ ప్రకారం. జనరల్గా చూడండి, ఇష్యూ చేసిన ప్రతి మెటీరియల్ మనం 200 రూపీస్కి తీసుకున్నాం కాబట్టి రిటర్న్స్ కూడా 200కి తీసుకోండి. 200 × 15 3,000 రూపీస్. సో ఇది మనకి ఏమైంది, తిరిగి వెనక్కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి ఇష్యూస్లో ఏం లేవు కాబట్టి కామన్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఈ 3 కలిపితే మనకి 91,000. ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, ఇష్యూస్ని మనం ఒక కలర్తోని, పర్చేజెస్ ఒక కలర్తో, రిటర్న్స్ ఒక కలర్తో మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రిటర్న్స్ వాపస్లు అనేవి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, పర్చేజెస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి రిటర్న్స్, పర్చేజెస్ ఎప్పుడు కూడా మనం పర్చేస్ కాలంలోనే మెన్షన్ చేస్తాము. ఇష్యూస్ అనేవి జారీకి సంబంధించింది కాబట్టి జారీల కాలంలో వేసుకుంటున్నాం. రిటర్న్ వచ్చిన మెటీరియల్ని ఎప్పుడు కూడా మనం పర్చేసెస్ కింద క్యాలిక్యులేట్ చేసి టోటల్గా ఏం చేయాలి, మనకున్న బ్యాలెన్స్కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్లో ఉంది డే 16. సో ఆల్రెడీ మనం డే 14 కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు డే 16ని అబ్జర్వ్ చేయండి. డే 16లో మనకున్నవి ఇష్యూస్ ఎన్ని అంటే 180 టన్స్. $180 టన్స్ ట్రాన్స్ఫర్ చేసాం. ఒక్కొక్క టన్ కాస్ట్ వచ్చేసి మనకి 200. దీని టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 36,000. ఓకే, సో ఇప్పుడు ఈ 180ని మిగతా వాటిలోంచి మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ 180ని 250లోంచి మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 70 వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఈ అమౌంట్ అంటే 250, 15 రెండు ఒకటే, 200కి సంబంధించింది కాబట్టి నేను రెండు కలిపేస్తున్నాను. సో 85 యూనిట్స్ 200 రూపీస్, 200 యూనిట్స్ 190 రూపీస్. సో ఇది మనకి 17,000. ఇది కామన్గా మనకి 38,000.
ఓకే, టోటల్గా 55,000. మరి క్లియర్గా చూడండి, ఈ రిటర్న్స్ అనేవి ఆల్రెడీ మనం పంపించిన మెటీరియల్కి సంబంధం ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ఈ 15 యూనిట్స్ని ఈ 250 యూనిట్స్లో కలిపేశాను. ఓకేనా? ఇప్పుడు 250 యూనిట్స్ నుంచి మనం 180 యూనిట్స్ని పంపించేసాం. పంపిస్తే ఇంకెంత మిగిలింది మన దగ్గర? 70 యూనిట్స్ మిగిలింది. ఈ 70 యూనిట్స్ నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్న చిన్న బల్క్ 15 యూనిట్స్ని కూడా కలిపేశాను. కాబట్టి 70 టన్స్ ప్లస్ 15 టన్స్ ఈజ్ ఈక్వల్ టు 85 టన్స్. రెండింటికి కాస్ట్ కామనే, 200 రూపీసే. ఇది మన బ్యాలెన్స్. సో ఈ డే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి మనకి ఇష్యూస్ అయిపోయింది. నెక్స్ట్ డే 20. సో 20 మీన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సప్లయర్, అంటే ఇది మనకి పర్చేజెస్. కాబట్టి నెక్స్ట్ డే చూద్దాం. ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసామండి డే 20న? 240 యూనిట్స్ పర్చేస్ చేసాము. ఈచ్ యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 190 రూపీస్ అండ్ టోటల్ అమౌంట్ 45,600. ఆ డేట్లో మనకి ఇష్యూస్ ఏం లేవు కాబట్టి కామన్గా క్లోజ్ చేసేయండి. డే 20 బ్యాలెన్స్ క్లోజ్ చేసి ఆ డే క్లోజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 24 ఇష్యూస్. ఎన్ని టన్స్ ఇష్యూ చేస్తున్నాము అంటే 300 టన్స్ అనేవి ఇష్యూ చేస్తున్నాం. ఓకే, 24 వేసే ముందు ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనకి 20 ఉంది, 24 ఉంది, కానీ కింద వర్కింగ్లో చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక ఎగ్జామినర్ ఏం చేశారు, అతను అబ్జర్వ్ చేశాడు. ఏంటి అంటే February 22న అక్కడ ఏం జరిగింది, 10 టన్స్ డిప్రిషియేషన్ అనేది క్రియేట్ అయింది. సో డిప్రిషియేషన్ అనేది మనకి లాస్ కదండి, ఈ లాస్ని కూడా మనం చూపించాలి కదా. సో సరుకు నిల్వల్ని తనిఖీ చేసే అధికారి ఏం చేశాడంటే 22న సో మనం ఎక్కడైతే గుడౌన్లో స్టాక్ని స్టోర్ చేస్తున్నామో ఆ స్టోర్ చేసే ప్లేస్లో ఏమైందంటే 10 టన్స్ అనేది డిప్రిషియేషన్ క్రియేట్ అయింది. సో ఆ 10 టన్స్ డిప్రిషియేషన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రాబ్లమాటిక్గా చూపిద్దాం. డే 22. సో డే 22 ఏమైంది అంటే మనకి డిప్రిషియేషన్ వచ్చింది, తరుగుదల. ఈ తరుగుదల అనేది మనకి నష్టం కాబట్టి దీన్ని ఏం చేయాలి, పర్చేజ్లో వేసుకోకూడదు. పర్చేజ్లో వేసుకుంటే ఏమవుతుంది, అది తిరిగి మనకు వచ్చిందని అర్థం. ఇష్యూ చేస్తున్నాం ఎందుకు అంటే తరుగుదల ఎప్పుడు మనకి లాస్ కాబట్టి 10 యూనిట్స్ మనం లాస్ అయ్యాం. ఆ యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 200, టోటల్ అమౌంట్ 2000. ఇప్పుడు నష్టం ఉంది కాబట్టి నష్టాన్ని ఏం చేసాము, 85 యూనిట్స్లోంచి బయట పంపించేసాం. కాబట్టి 85లో తీసేస్తే 75 టన్స్ ఉంది ఇక మనకి. కాస్ట్ ఎంత అంటే 200, టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 15,000. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, నష్టం వస్తే ఎప్పుడు తరుగుదల నష్టం అనే దాన్ని ఎప్పుడు కూడా ఇష్యూస్లో వేసుకోవాలి. రిటర్న్స్ అంటే వాపస్లు అనేవి ఎప్పుడు కూడా
పర్చేజెస్లో వేసుకోవాలి. పర్చేజ్లో వేసే ప్రతిదీ మనకి రిటర్న్స్ అవుతుంది, ఇష్యూస్లో వేసే ప్రతిదీ మనకి అది లాస్ అవుతుంది. ఇది ఇప్పటి బ్యాలెన్స్. దీని కంటిన్యూషన్ డేట్ 24. ఇష్యూస్ చూద్దాం. 24th వచ్చేసి మనం జారీలో అని చెప్పుకున్నాం. 24th ఎన్ని యూనిట్స్ జారీ చేసామంటే మనం టోటల్గా 300 యూనిట్స్ని జారీ చేసాం. సో 300 యూనిట్స్ ఇష్యూ చేసేటప్పుడు మనం యూజ్ చేసేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ముందుగా వచ్చిన మెటీరియల్ని ముందుగా పంపించే పద్ధతి కాబట్టి ఫస్ట్ 75 యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. సో 75 ఇచ్చాం. నెక్స్ట్ ఎంత కావాలి మనకి? 200 ఉంది, 200 కూడా పంపించేయండి. అంటే ఇక్కడ మనకి 275 యూనిట్స్ పంపించాము, ఇంకా మనకి 25 యూనిట్స్ కావాలి. ఓకే, టోటల్ 300 యూనిట్స్ని పంపించాం. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం చేయాలి? 75 యూనిట్స్ని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసాం, 200 యూనిట్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసాం, కాబట్టి 2 క్లోజ్ అయిపోయినాయి. ఇంకా 240 యూనిట్స్లో మనం ఎన్ని చేసామంటే ఓన్లీ 225 మాత్రమే చేసాం. 25 మాత్రమే చేసాం. ఇంకెంత మిగిలింది మన దగ్గర? 215 యూనిట్స్ మిగిలినాయి. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 190 రూపీస్. టోటల్ కాస్ట్ 40,850. ఇది 24th అమౌంట్. 24ని క్లోజ్ చేస్తే నెక్స్ట్ డేట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం 24 వరకు వేసేసాము. 24 కంటిన్యూషన్ వచ్చేసి 25th ఉంది. 25th మనం ఏం చేసామంటే మెటీరియల్ని పర్చేస్ చేసాం, కాబట్టి 25th. ట్వంటీ ఫిఫ్త్ ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసామంటే 320 యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 190 రూపీస్. టోటల్గా 68,000. సో ఆ డేట్లో ఇష్యూస్ ఏం లేవు, సో కామన్గా బ్యాలెన్స్ తీసుకొచ్చేయండి. $1,08,850. ఓకే, సో ఇక్కడతో మనకి 25th. సో పేజ్ కూడా ఎండ్ అయిపోయింది కాబట్టి దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. నెక్స్ట్ టేబుల్ డ్రా చేసాం, దీని కంటిన్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మనకి 25th వరకు ఫస్ట్ పేజ్లో వేసుకున్నాం. సో నెక్స్ట్ 26th ఇష్యూస్. సో 26th ఇష్యూస్ పర్చేస్ కాలం నిల్. టోటల్ మనం 115 యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో 115 యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బిఫోర్ పేజ్లో మనకి ఎన్ని ఉన్నాయండి? 215. ఇందులోంచి 115 ఇచ్చేసేయండి. కాస్ట్ వచ్చేసి మనకి 190 రూపీస్. ఇంకా అందులో ఎన్ని మిగిలినాయి అంటే 100 యూనిట్స్, ఇంకా రిమైనింగ్ 320 యూనిట్స్. ఇది 26 ఎంట్రీస్. సో 26 అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేయండి. ఇంక ఈ షీట్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ బ్యాలెన్స్ని నెక్స్ట్ పేజ్లోకి తీసుకొచ్చాం కాబట్టి. ఇంకేం మిగిలిపోయింది నెక్స్ట్ డే? 27 డిపార్ట్మెంట్ నుంచి వాపస్లు. ఆల్రెడీ మనం బిఫోర్ పేజ్లో చెప్పుకున్నాం, వాపస్ చేసిన ప్రతి మెటీరియల్ని ఏం చేయాలి? పర్చేజెస్ కింద క్యాలిక్యులేట్ చేసి పర్చేజెస్లో వేసుకోవాలి.
వాపస్లో ఏం చేసాం, రిటర్న్స్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని పర్చేజెస్ అనుకుంటున్నాం కాబట్టి ఎన్ని యూనిట్స్ రిటర్న్ వచ్చినాయి మనకి 35 యూనిట్స్. 35 యూనిట్స్ కాస్ట్ వచ్చేసి మనకి 190 రూపీస్. టోటల్గా 6650. ఇందులో ఇష్యూస్ ఏం లేవు కాబట్టి కలిపేసేయండి. ఇప్పుడు డే 27 కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ లాస్ట్ వచ్చేసరికి 28 సప్లయర్ నుంచి వచ్చింది 100 tons 190 రూపీస్. అండ్ టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి ఎప్పుడు ఫిబ్రవరి 28 లాస్ట్ డే క్లోజ్ అయ్యేసరికి మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉందండి, 1,05,450. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, టోటల్గా క్లోజ్ చేద్దాం. యూనిట్స్ ఎన్ని ఉన్నాయంటే 555 యూనిట్స్. వాటి టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 1,05,450 రూపీస్ ఉంది. ఇప్పుడు అసలు ఆన్సర్ చెక్ చేద్దాం. ఆన్సర్ చెక్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న ప్రొసీజర్ పర్చేసెస్ మైనస్ ఇష్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్టోరేజ్. కొనుగోళ్ళు అంటే కొనుగోళ్ళు మైనస్ జారీలు ఈజ్ ఈక్వల్ టు నిల్వలు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవాలి అంటే పర్చేజెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ని కూడా మనం ఒకదానికొకటి ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం పర్చేస్ చూస్తే కనుక మొత్తం మనకి పర్చేజెస్ అనేవి 9-10 యూనిట్స్ ఉన్నాయి. ఈ 9-10 యూనిట్స్కి మనం ఏం చేయాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ 500ని కూడా కలిపేయండి. కలిపేస్తే మనకి 1410 వస్తుంది. దీంట్లోంచి ఇష్యూస్ని $855ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకి మిగిలింది ఎంత అంటే $555 యూనిట్స్. ఇది ఆన్సర్. ఓకే, ఎప్పుడు కూడా పర్చేజెస్లోంచి ఇష్యూస్ని మైనస్ చేస్తే వచ్చే ఆన్సరే స్టోరేజ్. ఇదే మనకి లాస్ట్లో చూపిస్తుంది. సో ఇదే మనకి ఆన్సర్. ఓకే, ఇంకొకసారి చూసారు కదండి.
థ్యాంక్ యూ.